హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శివార్త అఫీషియల్. రివ్యూస్ నచ్చినట్టు లైక్ చేయండి. ఫుల్ ట్యాంక్ తమిళలో కూడా మన ఇన్స్టాగ్రామ్, టెలిగ్రామ్లో ఉంది. ఎవరైనా రెండు అవర్స్ అవుతుంది. ఇక్కడ డిస్క్రిప్షన్లో ఫుల్ ప్రాజెక్ట్ ఇచ్చాను. ఇంపోర్ట్ ఇస్తున్నట్టు ఓపెన్ చేయండి. క్లాస్ రిఫరెన్స్ ప్రాజెక్ట్లోకి వెళ్ళండి. ఇక్కడ మీరు ఇంపోర్ట్ ఇస్తున్న ఫుల్ ప్రాజెక్ట్ లింక్ ఉంటుంది, క్లిక్ చేయండి. ఇలా వస్తుంది ప్రాజెక్ట్ లింక్. ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ఇక్కడ గ్రూప్ క్లిక్ చేయండి, గిట్ గ్రూప్ క్లిక్ చేయండి. ఇక్కడ నేమ్ ఉంది కదా, ఇక్కడ నేమ్ క్లిక్ చేసి టెస్ట్లోకి వెళ్ళి ఇక్కడ మీరు ఎవరు ఫొటోస్తో వీడియోలను వాళ్ళ నేమ్ యాడ్ చేసుకోండి. ఇలా యాడ్ చేసుకొని మీకు నచ్చిన ఫాంట్ పెట్టేసుకోండి. నేనంతే ఫాంట్ ఏం పెట్టట్లేను. ఇలా యాడ్ చేసుకొని ఇక్కడ పిక్ వన్ అని ఉంది, క్లిక్ చేసి ఎడ్ గ్రూప్ క్లిక్ చేయండి. ప్లస్ అని క్లిక్ చేసి మిమ్మల్లోకి వెళ్ళి ఇక్కడ మీకు నచ్చిన ఫోటో యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకుని ఫోటోని ఇలా కిందికి తాగేయండి. ఇక్కడ ఫోటోలో ఎండ్ వరకు అడ్జస్ట్మెంట్ చేసుకొని ఇక్కడ ఫేస్ కనిపించేలా అడ్జస్ట్మెంట్ చేసుకొని ఇలా మైనస్ చేసుకొని ఇక్కడ అడ్జస్ట్మెంట్ చేసుకొని ఫేస్ కనిపించేలాగా ఇలా మీరు యాడ్ చేసుకుని బ్యాక్ వచ్చేయండి. సో మళ్ళీ ఇలా గ్రూప్ 2 ఉంది కదా, క్లిక్ సరే పిక్ 2 క్లిక్ చేసి ఎడ్ గ్రూప్ క్లిక్ చేయండి. సో మళ్ళీ ప్రెస్ అని చేసి మళ్ళీ ఇలా ఉన్న మీకు నచ్చిన ఫోటో యాడ్ చేసుకొని లాంగ్ ప్రెస్ చేసి కిందకి రాగేయండి. ఎండ్ వరకు అడ్జస్ట్మెంట్ చేసుకొని ఇక్కడ మోడ్ ట్రాన్స్ఫర్లోకి వెళ్ళి ఇలా మీకు నచ్చినట్టు అడ్జస్ట్మెంట్ చేసుకోండి. ఇలా మీ ఫోటోలన్నీ ఇలా ఫేస్ కనిపించేలా అడ్జస్ట్మెంట్ చేసుకోండి. సేమ్ ఇలానే అన్ని పిక్స్లు ఇలానే వేసుకోండి. ఇలా మిస్ అవుతే క్లిక్ చేసి ఇక్కడ గ్రూప్ ఎంతవరకు అంతవరకు అడ్జస్ట్మెంట్ చేసుకోండి. సేమ్ అన్ని ఫోటోలు ఇలానే పెట్టేసుకోండి. నేను వీడియోలో ఎంత అవుతుందని ఒక 2 ఫొటోస్ పెట్టాను. ఇలా నెక్స్ట్ ఏం చేస్తారంటే ఇక్కడ మాస్క్ ఆన్ చేయండి, ఇలా వస్తుంది. ఇక్కడ నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ ఏం చేస్తారంటే ఇక్కడ ఫోటోలో క్లిక్ చేసి కళ్యాణ్ పిల్లకి వెళ్ళి మీకు నచ్చిన ఫోటో యాడ్ చేసుకోండి. ఇలా యాడ్ చేసుకోండి. ఇలా యాడ్ చేసుకుంటే ఇలా వస్తుంది. ఇలా ఇక్కడ మీకు నచ్చిన ఫోటో యాడ్ చేసుకొని ఇక్కడ నెక్స్ట్ ఏం చేస్తారంటే వస్తుంది కదా, ఇక్కడ ఎఫెక్ట్ లింక్ ఇలా ఉంటుంది. ఇక్కడ క్లిక్ చేసి ప్లస్ అని క్లిక్ చేసి కాపీ లేయర్ వేసుకొని ఫోటోలను డిలీట్ చేయండి. ఇక్కడ ప్లస్ అని క్లిక్ చేసి మళ్ళీ ఇక్కడ మీకు నచ్చిన ఫోటో యాడ్ చేసుకోండి. ఇలా ఫుల్ స్క్రీన్ చేసుకొని నెక్స్ట్ పార్ట్ రివ్యూ చేయండి. లాంగ్ ప్రెస్ చేసి కిందికి డ్రాగ్ చేయండి. ఇలా డ్రాగ్ చేయండి, ఎందుకు వస్తుంది. ఇక్కడ మీకు కావాలనుకుంటే కీ ఆన్ చేసుకోండి, లేదంటే ఇలా మీకు నచ్చినట్టు యాడ్ చేసుకొని మళ్ళీ ప్లస్ యాడ్ చేసిన వాళ్ళకి ఇలానే ఫొటోస్ అన్నీ యాడ్ చేసుకొని ఇలా ఫుల్ స్క్రీన్ చేసుకోండి. ఎక్స్ట్రా పార్ట్ రిమూవ్ చేసి ఇలా లాంగ్ ప్రెస్ చేసి ఇలా టోటల్ కిందకి డ్రాగ్ చేయండి. ఇక్కడ లిరిక్స్ బ్యాక్స్ ఇలా డ్రాగ్ చేయండి. ఇలా సేమ్ మళ్ళీ ఇక్కడ కూడా ప్లస్ యాడ్ చేసి మళ్ళీ వెళ్ళి మీకు నచ్చిన ఫోటోలు యాడ్ చేసుకొని ఫుల్ స్క్రీన్ చేసుకుంటే ఎక్స్ట్రా పార్ట్ రిమూవ్ చేయండి. లాంగ్ ప్రెస్ చేసి సేమ్ మళ్ళీ ఇలా టోటల్ లేయర్స్ బ్యాక్ సైడ్ బ్యాక్ చేయండి. ఇలా సేమ్ అన్ని ఫోటో లెట్స్ ఇలానే యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని ఇక్కడ ఫోటో లెట్స్కి లాంగ్ ప్రెస్ చేయండి. లాంగ్ ప్రెస్ చేసి ఇక్కడ ప్రెస్ అని క్లిక్ చేసి పేస్ట్ లాగా క్లిక్ చేసి కలర్ ఆఫ్ చేసి టైమింగ్ ఆఫ్ చేసి పేస్ట్ చేయండి. ఇలా వస్తుంది. ఇప్పుడు ఏం చేసి ఫోటో లైన్ క్లిక్ చేసి ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకోండి. మీకు నచ్చినట్టుగా సేమ్ ఇలానే ఫోటో లైన్ అడ్జస్ట్మెంట్ చేసుకోండి. ఇలా ఫోటో లైన్ క్లిక్ చేసి ఫింగర్స్తో అడ్జస్ట్మెంట్ చేసుకోండి. సేమ్ ఇలా అన్ని ఫోటో లెట్స్ యాడ్ చేసుకొని నెక్స్ట్ ఏం చేస్తారంటే ఇక్కడ లిరిక్స్కి నేను ఇక్కడ ఏం ఎఫెక్ట్ ఫాంట్ ఏం పెట్టలేదు, మీరు ఏదైనా పెట్టాలని కూడా పెట్టేసుకోండి. సో మళ్ళీ ఇక్కడ ఇది ఉంది కదా, ఇక్కడ పిక్ 1 క్లిక్ చేయండి. ఇక్కడ ఎడ్ గ్రూప్ క్లిక్ చేయండి. ప్రస్తుతానికి తీసి ఇందులోకి వెళ్ళి నచ్చిన ఫోటో యాడ్ చేసుకోండి. ఇలా యాడ్ చేసుకొని టోటల్ కింద డ్రాగ్ చేయండి. ఫోటోని క్లిక్ చేసి ఎండ్ వరకు అడ్జస్ట్మెంట్ చేస్తారు. ఇక్కడ మోడ్ ట్రాన్స్ఫర్ వెళ్ళి ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకోండి. ఇలా నచ్చినట్టు ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకుని బ్యాగ్ వచ్చేయండి. చూడండి ఇప్పుడు ఇలా వస్తుంది. ఇలా సేమ్ మళ్ళీ అన్ని ఫోటో లెట్స్ యాడ్ చేసుకోండి. గ్రూప్ 2 క్లిక్ చేయండి. సేమ్ మళ్ళీ ఎడ్ గ్రూప్లోకి వెళ్ళి స్టార్టింగ్లోకి వచ్చి ప్రస్తుతానికి చేసి ఇందులోకి వెళ్ళి ఇక్కడ కూడా మీకు నచ్చిన ఫోటో యాడ్ చేసుకొని లాంగ్ ప్రెస్ చేసి టోటల్ డ్రాగ్ చేసి ఎండ్ వరకు అడ్జస్ట్మెంట్ చేసుకొని ఓన్ ట్రాన్స్ఫర్లోకి వెళ్ళి ఫేస్ కనిపించేలా అడ్జస్ట్మెంట్ చేసుకోండి. ఇలా యాడ్ చేసుకోండి 3 లేయర్స్ని. సేమ్ అలానే ఇక్కడ కూడా ఇంకో పిక్ 3 ఉంది కదా, కూడా అలానే యాడ్ చేసుకోండి. సేమ్ ఇలానే సేమ్ మళ్ళీ ఏం చేస్తారంటే ఇక్కడ డీప్ పిక్ అని ఉంది కదా, క్లిక్ చేయండి. ఇక్కడ ఎడ్ గ్రూప్లోకి వెళ్ళి ప్లస్ సైన్ క్లిక్ చేసి మళ్ళీ వెళ్ళి ఇక్కడ మీరు ప్రొఫైల్ పిక్ లెక్క యాడ్ చేసుకొని లాంగ్ ప్రెస్ చేసి ఇక్కడ ఎండ్ వరకు అడ్జస్ట్మెంట్ చేసుకొని మోడ్ ట్రాన్స్ఫర్లోకి వెళ్ళి అడ్జస్ట్మెంట్ చేసుకొని ఫేస్ కనిపించేలాగా సేమ్ ఇలా వస్తుంది వీడియో. ఇలా యాడ్ చేసుకోండి అన్ని ఫోటో లేయర్స్ని. ఇలా వస్తుంది వీడియో.
వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. రైట్ సైడ్ ఆరో పడుతుంది, మీకు నచ్చిన కూడా ఎక్స్పోర్ట్ చేసుకోండి.